మిత్రులారా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మీద రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరిన ఘటన గురించి ఇప్పటికే చాలా చర్చ జరుగుతూ ఉన్నది. ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటి, ఈ ఘటన ఎట్లా జరిగింది అనే చాలా విషయాలు అందరికీ తెలిసినవే. అసలు ఈ ఘటనకు ఎక్కడి నుంచి ప్రారంభించవలసి ఉంది? ఈ ఘటన రాకేష్ కిషోర్ అనే ఒకానొక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఒకానొక వ్యాఖ్యకు స్పందనగా చేసిన చర్యేనా? జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు వచ్చిన నాటికి ఈ అవమాన ఘటన జరిగిన నాటికి మధ్య 20 రోజుల్లో ఏం జరిగింది? అవమానించే ఘటన కోసం ఎటువంటి తయారీ జరిగింది? నిశ్చితంగా ఆలోచించవలసి ఉంది. ప్రారంభం దగ్గరే ప్రారంభిద్దాం. నిజానికి సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో రాకేష్ కిషోర్ పిటిషన్ వాదనకు వచ్చినప్పుడు అక్కడి నుంచే కుట్ర ప్రారంభమైంది అని నేను వాదించదలిచాను. ఎందువలనంటే రాకేష్ కిషోర్ ఇవాళ మొదటిసారి కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయ ప్రాంగణంలోని జవారీ ఆలయంలో ఒక తలలేని 7 అడుగుల విగ్రహం ఉంది. అది విష్ణుమూర్తి విగ్రహం అయి ఉంటుంది. ఆ విష్ణుమూర్తి విగ్రహం తెచ్చి పెట్టాలి అనే వాదన చాలా రోజులుగా చేస్తూ ఉన్నాడు. చేయడం మాత్రమే కాదు, ఆయన ఈ విషయమై అనేక సంస్థలకు పిటిషన్లు పెట్టాడు, అనేక సంస్థలతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ దేశంలో ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 1958లో చేసిన ప్రాచీన స్థలాల, పురావస్తు ప్రాంతాల, పురావస్తు శిథిలాల ఒక చట్టం ఉంది. ఈ చట్టం చాలా స్పష్టంగా పురావస్తు స్థలాలలో, ప్రాచీన స్థలాలలో కేవలం మరమ్మతులు మాత్రమే జరపవచ్చు, వాటిని యథాతథంగా సంరక్షించడం మాత్రమే జరపవచ్చు, అంతే తప్ప పునర్నిర్మాణం చేయకూడదు. ఏదైనా ఒక స్థలం నుంచి తొలగించబడినది, ధ్వంసం చేయబడినది అని చెప్పిన ఆధారం ఇంకో చోట దొరికినా దాన్ని పునర్నిర్మించడానికి వీల్లేదు అని చట్టం ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఈ దేశంలో పురావస్తు ప్రాంతాలన్నింటినీ, ప్రాచీన స్థలాలన్నింటినీ నియంత్రించే, పర్యవేక్షించే సర్వోన్నత సంస్థ. ఆ సంస్థకు రాకేష్ కిషోర్ పిటిషన్లు పెట్టాడు. ఆ సంస్థ కేంద్ర మంత్రివర్గంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ 2020 మేలో రాకేష్ కిషోర్కు చాలా స్పష్టంగా చట్టంలో ఈ నిర్దేశం ప్రకారం ఆ తలలేని విగ్రహానికి తల అతికించండి అని మీరు అడుగుతున్న కోరికను నెరవేర్చలేము, ఇది చట్ట వ్యతిరేకమైన పని అని ఆయనకు ఉత్తరం రాసింది. ఎవరో కాదు రాసింది ఉత్తరం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ నరేంద్ర మోడీ మంత్రివర్గంలోని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రాకేష్ కిషోర్కు స్పష్టంగా ఈ పని జరగదు అని రాసింది. అంటే ఇది పని జరగని పని ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వాదనలు, విచారణలు జరుగుతున్న సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇది మా పరిధిలోకి రాదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోకి వస్తుంది, మీరు వాళ్ళని అప్రోచ్ కావాల్సింది అని అన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎవరికే అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యే విషయం సుప్రీంకోర్టుకు చెప్పకుండా దాచిపెట్టడము, లేదా చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు జోక్యాన్ని మళ్ళీ కోరడము జరిగింది. ఇది ఒకసారి మా పరిధిలోకి రాదు అని చెప్పిన తర్వాత ఒక ఉత్తర్వు జారీ అయినట్టే, పిటిషన్ డిస్మిస్ అయినట్టే, ఇంకా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోవలసిందే. కానీ ఆ రోజు కోర్టులో ఉన్నవారు రాస్తున్న ఆధారాలను బట్టి పదే పదే విసుగెత్తించేలా మీరు జోక్యం చేసుకోవాలి, మీరు జోక్యం చేసుకోవాలి అని అంటూ ఉన్నప్పుడు అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా కనబడడం లేదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా ఉంది. మీరు ప్రచారం కోసం ఈ పని చేస్తూ ఉన్నట్టుంది, నిజంగా ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదు అని కూడా న్యాయమూర్తులు అనవలసి వచ్చింది. 2 న్యాయమూర్తులు ఉన్నారు. ఒక జస్టిస్ బిఆర్ గవాయ్ మాత్రమే కాదు, జస్టిస్ అగస్టిన్ మసీ కూడా ఉన్నారు. పదే పదే రాకేష్ కిషోర్ న్యాయవాది మళ్ళీ మీరు జోక్యం చేసుకోండి అని అంటున్నప్పుడు, విష్ణుమూర్తి తల ఎవరో కొట్టేశారు అంటున్నారు మీరు మమ్మల్ని అడిగే బదులు విష్ణుమూర్తిని అడగవచ్చు కదా, మీరు భక్తులు కదా అని ఇన్ని మాటలు కూడా కాదు, ఒక్క మాట అన్నారు. ఇది సెప్టెంబర్ 15న జరిగింది. ఈ తేదీ ఎందువల్ల చెప్తున్నానంటే, ఈ మాట అన్న వెంటనే ఏదైనా చర్య జరిగి ఉంటే ఒకవేళ క్షణికావేశంతో జరిగింది అనుకోవచ్చు. కానీ క్షణికావేశం కాదు. చాలా స్పష్టంగా ఈ మాట అన్న తర్వాత వెంటనే సంఘ్ పరివార్ ఐటీ సెల్స్లో
రూపాయలకు ట్వీట్ అనే ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. రూపాయలకు ట్వీట్ చేసేవాళ్ళు అనేక మంది ట్వీట్ చేయడం ప్రారంభించి జస్టిస్ గవాయ్ విష్ణుమూర్తిని అవమానిస్తాడా, దైవ భక్తులను అవమానిస్తాడా, ఆయన మీద చర్య తీసుకోవాలి, ఆయన మీద చాలా ట్రోలింగ్ నడిచింది. ఈ ట్రోలింగ్ ప్రారంభంగానే మరుసటి రోజే జస్టిస్ బిఆర్ గవాయ్ ఏ మతాన్ని నేను కించపరచడం లేదు అని తన వివరణ కూడా ఇచ్చారు. కనుక అక్కడితో ఈ వివాదం కొనసాగి ఉండవలసింది కాదు, కానీ అక్కడితో అయిపోలేదు. జస్టిస్ బిఆర్ గవాయిని ఎట్లాగైనా అవమానించాలి, ఆయన ఇవాళ భారతదేశంలో ఒక సర్వోన్నత స్థానంలో ఉన్నారు, ఆయనను దిగలాగాలి అని సంఘ్ పరివార్ కుట్ర ప్రారంభమైంది. అందువల్లనే అజిత్ భారతి అని ఒక సంఘ్ పరివార్ యూట్యూబర్ ఉన్నాడు. ఈ సంఘ్ పరివార్ యూట్యూబర్ దాదాపు ప్రతిరోజు ఎక్స్ ట్విట్టర్ మీద కూడా తన ట్వీట్లు చేస్తూ ఉంటాడు. ఆయన మరొక ఇద్దరితో కలిసి పాడ్కాస్ట్ చేసి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఆయన సుప్రీంకోర్టు నుంచి వెళ్ళిపోయేటప్పుడు కారును 10 మంది అడ్డగించవచ్చు కదా, అడ్డగించి ఆయన ఈ మాటలు ఎందుకన్నాడు అని ప్రశ్నించవచ్చు కదా అని అజిత్ భారతి అన్నాడు. పక్కన కూర్చున్న ఇద్దరు పాడ్కాస్టర్లో ఒక పాడ్కాస్టర్ ఆయన కారును అడ్డగించడం మాత్రమే ఏమిటి, ఆయన ముఖం మీద ఉమ్మేయచ్చు అని కూడా అన్నాడు. ఇది స్పష్టంగా నేరపూరితమైన ఉద్దేశం, నేరం చేయడానికి పురికొల్పడం, రెచ్చగొట్టడం భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హమైన నేరం. ఇది మాత్రమే కాదు, మరొక ఘటన కూడా సంఘ్ పరివారకు జస్టిస్ బిఆర్ గవాయ్ మీద కక్ష తీర్చుకోవడానికి అడుగుగా పనిచేసింది. అది అక్టోబర్ 5వ తేదీన, అంటే సరిగ్గా ఈ దాడి జరగడానికి ముందు రోజున ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వేరువేరు చోట్ల జరుగుతున్న ఉత్సవాలు ఉన్నాయి. అమరావతిలో జరుగుతున్న ఉత్సవంలో ప్రధాన అతిథిగా జస్టిస్ బిఆర్ గవాయ్ తల్లి కమల్తాయ్ గవాయ్ని పిలిచారు. ఆహ్వాన పత్రాల మీద ఆమె పేరుంది. ఆమె జస్టిస్ బిఆర్ గవాయ్ తండ్రి జస్టిస్ ఆర్ఎస్ గవాయ్. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కి అనుచరుడుగా పనిచేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. తానే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ అని ఒక పార్టీని స్థాపించారు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. ఆర్ఎస్ గవాయ్తో పాటు కమల్తాయ్ గవాయ్ కూడా ఆయన చేసిన అన్ని పనుల్లో ఉన్నారు. ఆమె తనను తాను దృఢమైన అంబేద్కరైట్గా చెప్పుకుంటారు. అటువంటి అంబేద్కరైట్ను ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పిలవవచ్చునా, ఆమె వెళ్ళవచ్చునా అని సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఈ ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది. మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా అమరావతిలో ఆమె వెళ్ళడం అంబేద్కర్ భావజాలానికి ఒక అవమానంగా చాలామంది భావించారు. ఆ చర్చ విమర్శ సాగుతున్న సందర్భంలో సెప్టెంబర్ 29న ఆమె చేతి రాతతో 84 సంవత్సరాల వృద్ధురాలు ఆమె, నేను దాదాసాహెబ్ ఆర్ఎస్ గవాయ్ అంటే ఆమె సహచరుడు, మేమిద్దరము దృఢమైన అంబేద్కరైట్లము, వ్యక్తిగతంగా ఎవరితోనైనా స్నేహం చేయవచ్చు. ఆర్ఎస్ గవాయ్ గారు కూడా అనేక సభలకు వెళ్ళేవారు, భిన్నాభిప్రాయాల సభలకు కూడా వెళ్ళేవారు. కానీ అంబేద్కరైట్ భావజాలం నుంచి ఎన్నడూ వైదొలగలేదు. నేను కూడా ఈ సభకు వెళ్ళి ఉంటే అంబేద్కరైట్ భావజాలాన్ని చెప్పి ఉండేదాన్ని. అయినా ఈ చర్చ జరుగుతుంది కాబట్టి నేను ఈ సభకు వెళ్ళడం లేదు అని ప్రకటించారు. ఇది ఆర్ఎస్ఎస్కు అవమానంగా కనిపించింది. ఒకటి సెప్టెంబర్ 15న జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత కమల్తాయ్ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్య, ఇవన్నీ అప్పుడప్పుడు జరిగిన ఘటనలు అనుకుంటే సంఘ్ పరివార్ అసలు ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మనసులలో నిండి ఉన్న విష భావజాలం. దళితులను ఊరవతల ఉంచాలి, దళితులకు ఆస్తి ఉండడానికి వీల్లేదు, సంపాదన ఉండడానికి వీల్లేదు, ఆయుధం పట్టుకోవడానికి వీల్లేదు, విద్య ఉండడానికి వీల్లేదు, ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు. ఇది మనుస్మృతి మను భావజాలం 3000 ఏళ్లుగా నేర్పి పెట్టిన ఒక విలువల చట్టం. ఈ విలువల చట్టం నిండి ఉన్నవారు, ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదు, మనుస్మృతే ఈ దేశానికి రాజ్యాంగం అని అనుకునేవారు దళితుడైన అంబేద్కర్ సహచరుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు అయిన ఆర్ఎస్ గవాయ్ కొడుకు జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక న్యాయస్థానంలో, అందులోనూ సర్వోన్నత న్యాయస్థానంలో, అందులోనూ సర్వోన్నత పదవిలో తీర్పరిగా కూర్చోవడమా?
దీన్ని అంగీకరించడమా అనే ఒక భావజాలం లోపల ఉన్నది గనకనే జస్టిస్ బిఆర్ గవాయి చాలా అలవోకగా చేసిన ఒక మాట. ఆ వ్యాఖ్య ఆయన చేసి ఉండకపోతే బాగుండేది. నిజానికి న్యాయస్థానాలలో ఆర్డర్లలో చాలా జాగ్రత్తగా రాసినప్పటికీ మనుషులు కనుక వాళ్ళకు కూడా రాగద్వేషాలు ఉంటాయి కనుక ఎప్పుడో ఒక అలవోకగా అనే మాటలు చాలా ఉన్నాయి. ఈ ఒక్క మాట సందర్భమే కాదు, స్వయంగా న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు భగవద్గీతను ఆరాధ్య గ్రంథంగా చెప్పిన, స్వయంగా న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు మను భావజాలాన్ని ప్రచారం చేసిన మాటలు కూడా అనేకం ఉన్నాయి. కనుక అటువంటి ఒక మాట, అందులోనూ ఆయన ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన మీద దాడి చేయాలని, అవమానించాలని అనుకోవడం ప్రధానంగా మను భావజాలపు కొనసాగింపు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తున్నది అంటే, ఘటన జరిగిపోయిన తర్వాత రాకేష్ కిషోర్ను ఒక టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆయన 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా అని అడిగితే నాకేమీ పశ్చాత్తాపం లేదు అని స్పష్టంగా అన్నాడు. నా ముझे कोई इस बात का अफसोस है कि क्या हुआ क्या नहीं हुआ. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ధ్వంసం చేసిన భారతీయ జనతా పార్టీ, సంఘ్ పరివార్ ఆ రాజ్యాంగ వ్యవస్థలలోని వ్యక్తుల మీద కూడా అవమానం చేసి ఆ సంస్థల ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుంది కాబట్టి పశ్చాత్తాపం లేదు అని అనడం ఒక నేరం చేసి, అది ఖచ్చితంగా నేరం, ఆ నేరం చేసి పశ్చాత్తాపం లేదు అనడం అక్కడితో మాత్రమే ఆగలేదు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళి, ఇది రాకేష్ కిషోర్ అనే ఒక వ్యక్తి చేశాడని అనుకుంటున్నాడా? నేను చేయలేదు, ఇది భగవంతుడు చేయించాడు, ఇది పరమాత్మ నాలో ప్రవేశించి ఈ పని చేయించాడు. ये मैंने कहीं कुछ भी नहीं किया, परमात्मा की जैसी मर्जी वैसा हुआ. मैंने अपने आप से कुछ नहीं किया, मैं करता नहीं हूँ. నేను చేయలేదు, భగవంతుడు చేయించాడు అనేవాళ్ళు కర్మ సిద్ధాంతం చెప్పేవాళ్ళు. మరి నిజానికి ఆ మాటను మీరు నిజంగా నమ్మితే జస్టిస్ బిఆర్ గవాయి అన్నమాట కూడా భగవంతుడే అనిపించి ఉండొచ్చు కదా. ప్రపంచంలో జరిగేవన్నీ భగవంతుడే చేస్తాడు అనే మీకు నిజమైన విశ్వాసం ఉంటే మీరు ఏ మాటకు ఇవాళ అభ్యంతరం చెప్తున్నారో ఆ మాట అనిపించింది కూడా భగవంతుడే కావచ్చు కదా. ఇది కేవలం తమ ప్రయోజనాలకు అనుకూలమైన వాదనలు చేసే ఒక దుర్మార్గమైన కర్మ సిద్ధాంతాన్ని తమ ప్రయోజనాలకు వాడుకునే ఒక వాదన తప్ప మరొకటి కాదు. ఇంకా మరొక మాట కూడా అన్నాడు ఆయన, ఇది ఆయన యాక్షన్ చేశాడు కాబట్టి రియాక్షన్ ఉంది. उन्होंने एक्शन किया, मेरा रिएक्शन था, ये जो भी था. ఈ యాక్షన్ రియాక్షన్ అనే మాటను కూడా ఎంత విరివిగా సంఘ్ పరివార్ వాడుతుందంటే, తాము అప్పటికే ఒక పథకం రచించి ఎక్కడైనా ఒక చిన్న ట్రిగ్గర్ చేసే ఘటన దొరుకుతుందా అని వేచి చూస్తూ ట్రిగ్గర్ దొరకగానే తమ పథకాన్ని అమల్లో పెట్టి ఈ ట్రిగ్గర్ యాక్షన్ దానికి మాది రియాక్షన్ అని అనడం అనేక సందర్భాలలో సంఘ్ పరివార్ చేసింది. ఇవాళ కూడా ఆయన యాక్షన్ రియాక్షన్ అని రాకేష్ కిషోర్ అంటున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఇది ప్రీ ప్లాన్డ్, ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం జరిగిన ఘటన అని చెప్పడానికి సకల ఆధారాలు ఉన్నాయి. 2, నేరస్తుడు ఏ పశ్చాత్తాపము ప్రకటించడం లేదు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. 3వ విషయం కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. 3వది ఏమంటే, ఈ దేశంలో ఎక్కడ ఎవరు నేరం చేసినా ఒక బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తారా లేదా అనే దాంతో సంబంధం లేకుండా పోలీసు శాఖ, ప్రభుత్వం సువో మోటో దానంతటదే ఆ నేరాన్ని తీసుకుని ఆ నేరాన్ని దర్యాప్తు చేసి ఆ నేరాన్ని విచారించి న్యాయస్థానం ముందరికి తీసుకుపోతుంది, ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. ఇది ఈ దేశంలో అమలయ్యే న్యాయ తత్వశాస్త్రం. ఇక్కడ ఒక నేరం జరిగింది, అది తప్పనిసరిగా ఒక ప్రతిష్టాత్మక సంస్థను అవమానించే నేరం. ఈ నేరం మీద ఒకవేళ స్వయంగా గురి అయిన వారు బాధితులు జస్టిస్ గవాయి గారు, నేను దీన్ని పట్టించుకోవడం లేదు, దీని మీద కేసు పెట్టనక్కర్లేదు అన్నారు కావచ్చు. సుప్రీంకోర్టు అనవచ్చునా? సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అనవచ్చునా? ప్రభుత్వం దాన్ని ఆమోదించవచ్చునా? పోలీసులు దాన్ని ఆమోదించవచ్చునా? అందరికందరూ జస్టిస్ బిఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాము అని అంటున్నారు. ఆ దాడి మీద విచారణ ఏది? ఆ దాడి మీద దర్యాప్తు ఏది? ఆ దాడి మీద చర్యలు ఏవి? ఒకవేళ బాధితులు మా మీద దాడి చేసిన వారి మీద చర్య తీసుకోకండి అని చెప్పినప్పటికీ చట్టం ఏం చెప్తుందంటే నేరం నేరమే. ఎవరు గురయ్యారో వారి వ్యవహారం కాదు. ఈ దేశంలో నేరరహిత సమాజాన్ని స్థాపించడం చట్టం పని కాబట్టి ప్రతి నేరాన్ని విచారించవలసి ఉంది. ఇవాళ ఈ నేరం మీద ఖండనలు, చాలా పెద్ద పెద్ద ఖండనలు ఇవ్వచ్చు, కానీ ఈ నేరాన్ని ఎఫ్ఐఆర్ దాఖలు చేయకండి, విచారించకండి, అరెస్టు చేయకండి అని చెప్పడం ద్వారా
రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేయలేదు, రాకేష్ కిషోర్ మీద కేసు పెట్టలేదు, అజిత్ భారతిని పోలీస్ స్టేషన్కు పిలిచారు కానీ కేసు పెట్టలేదు. ఆయన మనమే గెలిచామని మళ్ళీ తర్వాత ఇంకొక ట్వీట్ కూడా చేశాడు. ఒక న్యాయమూర్తి మీద, ప్రధాన న్యాయమూర్తి మీద సంఘ్ పరివార్ భావజాలం, సంఘ్ పరివార్ ఆచరణ సాగించిన దాడి ఇది. ఇంత లోతుల్లోకి వెళ్ళి దీన్ని అర్థం చేసుకోకుండా ఆయన ఒక మాట అన్నాడు, ఈయన ఒక చెప్పు విసిరాడు అని అర్థం చేసుకుంటే ఇందులో మన సమాజ సంస్కృతిలో పెరిగిపోతున్న విష ప్రభావం అర్థం కాదు.